రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు నెలకొనగా తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాల వల్ల 5% తగ్గినట్లు తెలిపింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 47% ఇంకా లోటు వర్షపాతం ఉందన్నారు. తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వైపు కదిలి వెళ్లిందన్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అయితే విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు తీవ్ర వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైంది, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉందంటారు? ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం మనకి ఇది వాయుగుండంగా మారింది. ఒక స్టెప్ బిలో బలహీనపడింది. పడి మనకి ఈ మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి కొంచెం ఇటు విదర్భ మహారాష్ట్ర వైపు మూవ్ అయిపోయింది. సో ప్రస్తుతం తెలంగాణ మీద దీని ఎఫెక్ట్ చాలా వరకు మనకి తగ్గిపోయింది. సో ఓన్లీ మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కొంచెం లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్, అలాగే ఇటు పశ్చిమంలో ఉన్న జిల్లాల్లో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్, క్లౌడీనెస్ ఈరోజు కంటిన్యూ అవుతాయి. రేపటికి ఇది మరింత పశ్చిమ దిశకి కదలటం వల్ల ఇంకా మనకి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి రేపటి నుంచి వచ్చే 4-5 రోజులు మనకి పెద్దగా వర్షాలు ఉండవు. ఓన్లీ లైట్ టు మోడరేట్ చిరుజల్లులు అక్కడక్కడ పడే అవకాశం మాత్రమే ఉంటుంది. తీవ్ర వాయుగుండం ఏర్పడక ముందు రాష్ట్రంలో 33% లోటు వర్షపాతం నెలకొంది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం ఏ మేరకు నమోదైంది, ఎంత లోటు తగ్గిందంటారు? మనకి ముఖ్యంగా గత 4 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అది కూడా ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో గత 3 రోజులు బట్టి ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న కూడా మనకి చూసినట్టయితే ఒక 4 ప్రాంతాల్లో మనకి అతి భారీ వర్షం 14 నుంచి 19 సెంటీమీటర్ల వరకు నమోదు కాగా ఒక 50 ప్రాంతాల్లో మనకి భారీ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించు భారీ, అతి భారీ వర్షాలు రెగ్యులర్గా 3 రోజులు బట్టి పట్టడంతో మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనం స్టేట్ యావరేజ్ రెయిన్ఫాల్ చూసుకున్నట్టయితే గత 10 రోజుల క్రితం 33% ఉన్న లోటు ఈ రోజుకి మనకి 5%కి తగ్గిపోయింది. అయితే మనకి ఇంకా సెంట్రల్ జిల్లాలు, ఇటు దక్షిణ జిల్లాల్లో లోటు ఉంది. ఈ రోజుకి మనకి 33 జిల్లాల యొక్క ఈ పరిస్థితి చూసినట్టయితే ఒక 5 జిల్లాల మటుకు మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్, అంటే 20% పైగా ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లాలు 5 ఉన్నాయి. వీటిలో మనకి జగిత్యాల జిల్లాలో అత్యధికంగా సాధారణం కంటే 52% అత్యధికంగా రెయిన్ఫాల్ పడింది. మరొక 15 జిల్లాల్లో నార్మల్ రెయిన్ఫాల్ మనకి, అంటే ఐఎండి లెక్క ప్రకారం -20 నుంచి +20 వరకు సాధారణం నుంచి -20% నుంచి +20% వరకు సాధారణ వర్షపాతంగా పరిగణిస్తాం. ఆ రేంజ్లో మనకి 15 జిల్లాలు ఉన్నాయి. ఒక 13 జిల్లాల మటుకు ఇంకా లోటు వర్షపాతం ఉన్నాయి. అంటే 20% కంట సాధారణం కంట 20% కంట తక్కువ ఉన్న జిల్లాలు ఇంకా మనకి 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాల్లోనూ అత్యధిక లోటు మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో 47% లోటు ఇంకా కొనసాగుతుంది. హైదరాబాద్లో ఇంకా లోటు వర్షపాతం ఉందా, సాధారణ స్థాయిలో వర్షపాతం వచ్చిందంటారు? హైదరాబాద్లోని 3 జిల్లాల్లో మనకి 2 జిల్లాలు లోటులో ఉన్నాయి. అది ఏమిటంటే మనకి హైదరాబాద్ జిల్లా సిటీ, మెయిన్ ఓల్డ్ సిటీ జిల్లాలో 23% లోటు ఉంది. అట్లాగే మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 40% లోటు ఉంది. అయితే రంగారెడ్డి జిల్లాలో 9% లోటు ఉంది. కానీ మనకి ఐఎండి ఇది లెక్క ప్రకారం ఇది 20% కంటే తక్కువగా లేదు కాబట్టి ఇది నార్మల్ రెయిన్ఫాల్గా పరిగణిస్తాం. ఓవరాల్గా చూసినట్టయితే 3 జిల్లాలు లోటే. అతి తక్కువ లోటు రంగారెడ్డి జిల్లాలో 9% ఉండగా అత్యధిక లోటు మేడ్చల్ మల్కాజ్గిరిలో 40% లోటు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ సమయానికి ఎంత లోటులో ఉన్నాం? గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే మనకి 5%, గత ఏడాది కూడా జూలై 31 నాటికి 5% లోటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ సంవత్సరం కూడా మనకి 5% లోటే ఉంది. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది కూడా ఆ విధంగా పరిస్థితులు ఉండే అవకాశం లేదంటారా?
ఈ ఏడాది కూడా అటువంటి పరిస్థితులు ఉండి ఓవరాల్గా మనకి ఎక్సెస్ కూడా రావచ్చు. కానీ ఎల్నినో సమయంలో ఏంటంటే ఇబ్బందులు అయితే తప్పవు. అంటే మనకి ఈ డ్రై గ్యాప్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తుంటాయి. పడిన వర్షము చిన్న సిస్టమ్స్కే ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షాలు కాన్సన్ట్రేటెడ్గా 2-3 రోజుల్లో మొత్తం లోటంతా పోయేలాగా పడుతుంటాయి. దీనివల్ల మనకి ఓవరాల్గా మన ఫిగర్స్ టాలీ అయిపోతాయి, ఒక్కొప్పుడు ఎక్సెస్ కూడా చూపిస్తాయి. కానీ మనకి యాక్చువల్గా వ్యవసాయదారులకి ఇవి పెద్దగా ఉపయోగపడవు. ఎందుకంటే ఇంత హెవీ రైన్ఫాల్ పడినప్పుడు యాక్చువల్గా కొన్ని చోట్ల క్రాప్స్కి డ్యామేజ్ కూడా అవుతుంది. సో ఈ విధమైన ఇబ్బందులు అయితే మనకి ఎల్నినో పీరియడ్లో తప్పనిసరిగా ఉంటాయి. తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ దిశకు కదిలి వెళ్ళిపోయినట్లయితే చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉపరితల ఆవర్తనాలు దూరంలో అల్పపీడనాలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారా? రాగల 5-6 రోజుల వరకు మనకి పెద్దగా సిస్టమ్స్ ఏమీ కనిపించడం లేదండి. అయితే మనకి ఈ తీవ్రమైన వర్షాలు పడి మాయిశ్చర్ బాగా ఉంది కాబట్టి అక్కడక్కడ ఈ మాయిశ్చర్ ప్రభావము, అలాగే జనరల్గా మాన్సూన్ విండ్స్లో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం గత వారంలో చూసినట్టుగా అక్కడక్కడ అడపాదడప కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే ఉంటుంది. కానీ కంటిన్యూస్గా ఇటువంటి సిస్టమ్ ఏమీ లేనప్పుడు పెద్దగా వర్షపాతానికి అవకాశం ఉండదు. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ దిశకు కదిలిపోయిందని, తెలంగాణ పైన ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.